బలలు తయారుగా పెట్టుకోర్రి పబ్లిక్కు ఎండగొట్టకుండా షామియానాలు చెప్పుర్రి ఎలక్షన్ల డ్యూటీకి సిద్ధంగా ఉండుర్రి అని లోకల్ ఎలక్షన్ల కొరకు అన్ని తీర్లా సగబెడుతుర్రు ఆఫీసర్లు. ఇంకో దిక్కేమో 42% రిజర్వేషన్ల పంచాది ఎటూ దేవుతలేదు. వీళ్ళు చేస్తలేరని వాళ్ళు చేస్తలేరని వీళ్ళు రోజుకో కాడ మీటింగ్లు పెట్టి పొట్టు దుబ్బెత్తి పోసుకుంటుర్రు. ఇక చూడుర్రి పూ పార్టీలు ఏమంటుర్రు. తెలంగాణలో రాజకీయం అంటే ఇక ఇప్పుడు బీసీల మీదనే పోతాంది. పూకుంటే బీసీలు నిలబడితే బీసీలు అన్నట్టే అవుతాంది. ఇక చూడర్రి పువ్వు పార్టీ వాళ్ళు పెద్ద పంచాదే మోపు చేసిండ్రు. ఏమైనా 42% రిజర్వేషన్లు ఇంకెప్పుడు ఇస్తారు అని ఇందిరా పార్కు కాడ లొల్లికి దిగిండ్రు. బిల్లుకు పువ్వు పార్టీ వాళ్ళమంతా మద్దతు ఇయ్యనే ఇచ్చినాం. అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ అయింది. మరి ఇంకేమైంది చెప్పుండ్రి ఇయ్యని ఇంకే అని కాషాయం లీడర్లు గజ్జగట్టినట్టే ఆడిండ్రు. సర్కారు వాళ్ళు ఇస్తామంటున్న 42%లా 10% ముస్లింలు ఉన్నారట. అట్లా కాకుండా మొత్తం 42% రిజర్వేషన్లు ఒక్క బీసీలకే ఇయ్యాలి అని అడుగుతాండ్రు పువ్వు పార్టీ వాళ్ళు. ధర్నాకు పెద్ద లీడర్లంతా పోయిండ్రు. బీసీలకు న్యాయం చేయాల్సిందే అని గట్టిగా అడిగిండ్రు. ఇంకో దిక్కు అసలు 42% రిజర్వేషన్లు అమలు కాకుండా చేస్తాందే పువ్వు పార్టీ వాళ్ళని కోపానికి వస్తుండ్రు చెయ్యి పార్టీ వాళ్ళు. సెంటర్ సర్కార్ వాళ్ళు బిల్లుకు ఆమోదం తెలపాలని 6వ తారీఖున ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ కాడ ధర్నాకు తయారైతుండ్రు. అటు కారు పార్టీ వాళ్ళు కూడా బీసీ రాగం గట్టిగానే వినిపిస్తుండ్రు. బీసీల కోసం పోరాటం చేస్తామంటున్నారు. 8వ తారీఖు నాడు కరీంనగర్లో గులాబీ లీడర్లు బీసీ గర్జన మీటింగ్ పెడుతుండ్రు. మాజీ సీఎం కేసీఆర్ సార్ కూడా మీటింగ్లో మాట్లాడతాడా అంటున్నారు. గిట్లా ఒకళ్ళను మించి ఒకళ్ళు బీసీల కోసం కొట్లాడతామా అంటున్నారు. ఏ పార్టీలో చూసినా ఏ లీడర్ను కదిలిచ్చినా బీసీ అంటున్నారు. ఇప్పుడు అయితే అంత మంచిగానే ఉన్నది కానీ గడియ రికాము లేదు గవ ఆమ్దాని లేదన్నట్టు అందరూ పోరాటాలకైతే తయారైతాండ్రు. కానీ అందరూ మా వాళ్ళు అంటారు. కానీ 42% రిజర్వేషన్లు ఎప్పుడు ఇస్తారు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తలేరు. బాలే ఉన్నది పోన్రి అనుకుంటారట ఇంతమంది.